అన్నట్టు గులాబీ, నేను నిన్ను ఫోటో అడ్రస్ ప్రూఫ్ తీసుకురమ్మన్నాను కదా, తీసుకొచ్చావా? అమ్మగారు, నేను మర్చిపోయానండి. పనికి రావడం ఆలస్యమైంది కదండి, తీసి పెట్టాను. కంగారులో మర్చిపోయానండి. రేపు తెస్తాను. రేపు తప్పకుండా తీసుకురావాలి, అర్థమైందా? ఆహా, ఓయ్ చిన్నగా నిన్నే నేను చెప్తున్నాను కదా చిన్నగా వేయమని. ఇప్పుడు చూడు, ఆ కొంగు వల్ల నీ మొహం కాలలేదు కానీ లేకుంటే నీ మొహం మొత్తం కాలిపోయేది. సరే త్వరగా వెళ్ళు, చేతులు మొహం కడుక్కో. నేను నీకోసం మందు తీసుకొని వస్తాను. చల్లటి నీళ్లతో కడుక్కో. గులాబీ, అత్తయ్య గారు. అరే గులాబీ, ఎక్కడున్నావు నువ్వు? గులాబీ, అరే గులాబీ, ఎక్కడున్నావు నువ్వు? వస్తున్నాను అత్తయ్య గారు, వంటగదిలో ఉన్నాను. వంటగదిలో ఏం చేస్తున్నావు? అరే ఏంటిది? మొత్తం పిండి అంతా కింద పడేసావా నువ్వు? అమ్మగారు, నన్ను క్షమించండి, తప్పు జరిగిపోయింది. నూనె చేతులు కదండి, పడిపోయింది, ఎత్తేస్తాను. అయ్యో భగవంతుడా, ఈ పిల్ల ఒక్క పని కూడా సవ్యంగా చేయడమే లేదు. అయినా నువ్వు నా చీరను ఉతికేందుకు వెళ్ళావు కదా, మరి వంటగదిలో ఏం చేసేందుకు వచ్చావు? అమ్మగారు, అక్కడికి వెళ్తున్నానండి. ముందు నువ్వు వెళ్ళి మొహానికి ఉన్న పిండిని కడుక్కో, తర్వాత చీరను ఉతుకు. అలాగే అమ్మగారు. మరి దేవుడా, ఈ పిల్ల కూడా. ఓయ్ నేను నీకోసం మందు తీసుకురా. అరే ఏంటిది? ఏమైంది నీకు? అమ్మగారు, ఆ మందులా ఇవ్వండి, నేను వెళ్ళి బాత్రూమ్ లో పెట్టుకుంటాను. ఇవ్వండి. భగవంతుడా, చాలా చిత్రమైన పిల్ల. చూడు మీనాక్షి, కింద పడిపోయిన పిండిని డబ్బాలోకి ఎత్తింది. నువ్వు ఆ పిండిని తీసుకువెళ్ళి బయట పడేసిరా. అలాగేనండి. బాలగోపాల, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మళ్ళీ రక్షించావు. చీర నానబెట్టి అరగంట దాటిపోయింది, మరగపోయే ఉంటుంది. పాతదైతే మాత్రం ఏముంది? అయినా ఇందులో అత్తయ్య గారి ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. లవ్లీ, ఇక నీ పని అయిపోయింది. ఇది అత్తగారికి ఎంతో ఇష్టమైన చీర, నువ్వు దీన్ని సర్వనాశనం చేశావు. ఇప్పుడేం చేస్తావు నువ్వు? ఏదో ఒకటి ఆలోచించు. చీర అయితే పాడైంది.
ఆ, 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 అమ్మగారు, నేను మీ చీరని డ్రైయింగ్ అయ్యేందుకు ఇచ్చాను. అంటే అర్థం ఎండేందుకు డాబా పైన వేశాను. ఆరిపోగానే తీసుకొచ్చేస్తాను. అలాగే. అమ్మగారు, నాకొక ముఖ్యమైన పనుందండి. ఏంటి? మా అత్తకు అస్సలు ఒంట్లో బాగోలేదండి. మందులు వాడటం చాలా అవసరమని డాక్టర్లు చెప్పారండి. నిన్న ఫోన్లో అదే చెప్పారు. అందుకని కొంచెం దయచేసి నన్ను వెళ్ళి రానివ్వండి. నేను అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. వెళ్ళనా అమ్మగారు? సరే సరే, వెళ్ళు వెళ్ళు. థ్యాంక్స్ అమ్మగారు. భగవంతుడు చల్లగా చూస్తాడు. మీకు సుఖ సంపదలు అరే ఇస్తాడు. నా బుర్ర తినకు, వెళ్ళి వెంటనే వచ్చేసేయ్. ఆ, అత్తయ్య గారు, గులాబీ కనిపించటం లేదు. మీరేమైనా చూసారా? ఆ ఇప్పుడే తను వెళ్ళింది. ఏం చెప్పిందంటే తన అత్తగారి ఆరోగ్యం బాగోలేదట, మందులు వేసి వెంటనే వస్తానని చెప్పింది. ఈ రోజు మళ్ళీ వెళ్ళిందా? తను నిన్న కూడా ఇలాగే వెళ్ళిపోయింది. ఇలా రోజు సాకు చెప్పి వెళ్ళిపోవడం బాలేదు. రానివ్వండి, తన సంగతేంటో చూస్తాను. అమ్మా గౌరీ, తను చెప్పింది కదా, వస్తానంది కదా, వచ్చేస్తుందిలే. సేట్ గారు, చెప్పండమ్మా. ఈ చీరకి రంగు వేయాలి. ఎంత టైం పడుతుంది? ఈ రంగే వెయ్యాలా? అవునవును, ఇదే రంగు. దీనికి మధ్యలో మరకంటింది, అందుకని. కనీసం 4 గంటలు. 4 గంటలా? 4 గంటలంటే ఎంతో తెలుసా నీకు? అమ్మా, నేను 4 గంటలనే చెప్పాను. వారం రోజులు కూడా పట్టొచ్చు. సేట్ గారు, ప్లీజ్ ఏదో ఒకటి చేసి దీనికి రంగు వేసివ్వండి. లేదంటే మా అమ్మగారు నా ప్రాణాలు తీసేస్తుంది. మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు ఏదో ఒకటి చేసి 2 గంటల్లో రంగు వేసివ్వండి. ప్లీజ్, దండం పెడతాను. చాలా ఇబ్బందిగా ఉందమ్మా. ఎవరు చూడు అర్జెంట్ అని బలవంతం చేస్తున్నారు. ఎవరికీ కాస్త ఓర్పే లేదు. అందరికీ తొందరే. నా మీద దయ చూపండి. 2 గంటల్లో చేసివ్వండి ప్లీజ్. ప్రయత్నిస్తాను. బాబు, ఇలా రా. ఓ బాలగోపాల, త్వరగా ఈ పని అయ్యేలా చూడు. వస్తా నీ వెనక. హార్తి, వస్తా నీ వెనక. ఇదిగో అన్నగారు, ఇదిగో అన్నగారు, తీసుకోండి. ఇది నా పసుపు రంగు చీర. దీన్ని ఎర్రని రంగుతో బాగా మెరిసిపోయేలా చేయాలి. అలాగే చూడగానే అదిరిపోవాలి. ఏ మాత్రం పల్చగా ఉండకూడదు. ఎందుకంటే మా ఆయనకు చిక్కని ఎరుపు రంగు అంటే పిచ్చెక్కిపోతుంది. రేపు వస్తానన్నగారు. అరే అన్నగారు, ఈవిడెవరు? ఇక్కడ కూర్చుందెందుకు? ఈవిడ నీ భార్యనే కదూ? అబ్బే కాదండి. నేను నీకు వీడి పెళ్ళాలా కనిపిస్తున్నానా? అయ్యయ్యో, నేనేమన్నానని నా మీద అంతగా ఎగిరి పడుతున్నావు నువ్వు? చెప్పమంటావా? అయ్యో రామా, పెద్ద కంత్రీలా ఉంది. అయిపోయిందా? ఇదిగో తీసుకోండి మీ చీర. మాకు సాధ్యమైనంత తొందరగా చేశాం. ఎంతైంది? 100 రూపాయలు. 100 రూపాయలా? ఇదిగోండి. చిత్రంగా ఉందే. కనీసం చీరని విప్పదీసైనా చూడలేదే. అత్తయ్య గారు, మీరిలా అటు ఇటు తిరుగుతుంటే మీ కాలు ఎలా నయమవుతుంది? మేమంతా ఉన్నా కూడా మీరింటి గురించి అంత టెన్షన్ పడతారెందుకు? అది నిజమే. అత్తయ్య గారికి ఎంత సేవ చేసినా కూడా ఇంకా తక్కువే. కాని ఇప్పుడు తనెక్కడుంది? అత్తయ్య గారి సేవల కోసం మనం పెట్టుకున్న గులాబీ. అమ్మా, నేను వచ్చేసాను. చూడు, ఇప్పుడొస్తోంది. ఇందాక నువ్వే చెప్పేళ్ళావుగా అలా వెళ్ళి ఇలా వస్తానని. ఇప్పుడు 3 గంటలు కావస్తుంది. మీ అత్తగారికి మందులిచ్చొచ్చావా? ఆ, మావయ్య గారికి మందులు ఇచ్చొచ్చాను. మావగారికా? కానీ నువ్వు ఇంతకు ముందే కదా మీ అత్తగారికి జబ్బు చేసిందన్నా.
అసలు ఏం జరిగిందంటే ఆవిడ బాగా గుర్రు పెట్టి నిద్రపోతున్నారండి. అందుకనే మందులు మావయ్య గారికి ఇచ్చొచ్చాను లేవగానే వేయమని. ఆ మాత్రం దానికి 2 గంటలు పట్టిందా? చూడు గులాబీ, రోజు ఇలాంటి నాటకాలు మా దగ్గర నడవు. మేము ఉత్త పుణ్యానికి నీకు జీతం ఇవ్వట్లేదుగా. సారీ అమ్మగారు, ఈసారికి క్షమించండి. మండి వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఇంగ్లీష్ పప్పులు మా దగ్గర ఉడకవు, అర్థమైందా? అవన్నీ పక్కన పెట్టు. ముందు త్వరగా వెళ్ళి పైన ఆరేసిన నా చీర తీసుకురా. నువ్వు ఆ మరకను పూర్తిగా పోగొట్టావుగా, వెళ్ళి త్వరగా తీసుకురా. అలాగే అమ్మా. అమ్మగారు, ఇదిగోండి మీ చీర. అత్తయ్య గారు, ఈ చీర రంగు వెలిసిపోయినట్టుంది కదా? అరే, నువ్వెందుకు ఇలా చేశావ్? అత్తగారి చీర రంగు మొత్తం మారిపోయింది. అది అమ్మగారు, ఆ మరక తొందరగా పోవాలని నేను కొంచెం నీలం ఎక్కువేశానండి. నీలం. అసలు ఎవరిని అడిగి నువ్వు అలా చేశావు? అసలు అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నేను పని మనిషిని పెట్టింది తను మనకి పనుల్లో సాయం చేస్తుందని. కానీ మీ పనులన్నీ పాడు చేస్తోంది. ఇక తనని పనిలోంచి తీసేస్తున్నాను. అమ్మగారు, సారీ అండి, వెరీ సారీ. నా వల్ల తప్పు జరిగిపోయింది. దయచేసి నన్ను క్షమించండి. కాళ్ళు పట్టుకుంటే చీర రంగు తిరిగి వస్తుందా? నీకేం తెలుసు అత్తగారు ఆ చీరకి ఎంత విలువిస్తారు? చెప్పినా లాభం లేదు. నువ్వొక మూర్ఖురాలివి. ఎన్నిసార్లని చెప్పించుకుంటావు? నువ్వు చేసే పనుల వల్ల అత్తగారు మనసు ఎంత బాధపడిందో చూడు. నువ్వు చేసిన ఈ 2 రోజుల పనికి జీతం పోయినట్టే. అలాగే ఈ పని కూడా. ఇక నువ్వు ఇంట్లో పనికి రావాల్సిన అవసరమే లేదు. అమ్మాయి గౌరీ, ఉండు నువ్వులే. నువ్వు చెప్పింది నిజమే. ఈ చీర మా దృష్టిలో ఎంతో విలువైనది. అదీ కాక నాకు ఎంతో ఇష్టమైంది కూడా. ఎందుకంటే ఇందులో అత్తగారి ప్రేమ, ఆశీర్వాదాల రంగులు నిండుగా అద్దున్నాయి. కాని ఇది కూడా నిజమే. తన అమాయకత్వం వల్లనైనా సరే తను ఉతికి తీసుకొచ్చాక ఈ చీర ఎంతో అందంగా ఇంకా కొత్తగా కనిపిస్తుంది. అంటే నేననేదేంటంటే, ఈ గులాబీ నా చీరను మరింత అందంగా చేసింది. అమ్మగారు, ఈ రోజు నాకు తెలిసింది మీ మనసు ఎంత పెద్దదో, ఎంత మంచిదో. అందుకే మీరు నేను చేసిన అంత పెద్ద పొరపాటుని అందమైందని సర్ది చెప్పారు. థ్యాంక్స్ అమ్మగారు. ఏ గులాబీ, నువ్వు అమ్మగారి కోసం నూనె తీసుకుని పైకిరా. నేను అత్తగారిని పైకి తీసుకెళ్తాను. మారషెద్దు గాని. అమ్మగారు, నేను వెళ్ళి ఆయిల్ తీసుకొని రానా? అత్తయ్య గారు రండి.
నెమ్మదిగా. అక్క, గులాబీ మీద అత్తయ్య గారు కోపంతో మండిపడతారనుకున్నా, కానీ ఆవిడ ఇంత ప్రేమగా మాట్లాడారు. ఆశ్చర్యంగా ఉందే. గులాబీ అత్తయ్య గారిని ఏదో మాయ చేసినట్టు అనిపిస్తుంది. అవును ప్రియా, నాకు అర్థం కావటం లేదు. ఒక పని మనిషికి అత్తయ్య గారు ఎందుకింత చనువిస్తున్నారు? తను చేసే ప్రతి తప్పుకి క్షమాపణ దొరుకుతూ ఉంటే ఇంకెంతో దూరం లేదు తను మన నెత్తికెక్కి కూర్చోటానికి. అవునక్క. బోలా శంకరా, మీరిలాగే ప్రతిక్షణం నాకు సాయం చేస్తూ ఉండండి. అప్పుడు నేను అందరి మనసులో గెలుస్తాను. మీకు తెలుసు కదా, నేను ఇలా కొంగు కప్పుకొని ఈ పనులన్నీ చేయడం వెనక ఉన్న కారణమేంటో. నేను కోరుకునేది ఒక్కటే, ఈ కుటుంబం అంతా కలిసి హాయిగా ఉండాలి. అందరి ముఖాల్లో ఆనందం తొణికిసలాడాలి. అప్పుడు నేను అందరి ముందుకు వచ్చి అంతా చెప్పేస్తాను. ఈ కొంగు కప్పుకున్న గులాబీ ఎవరో కాదు, లవ్లీయే అని. మిస్సెస్ కౌశిక్ గారి 5వ కోడలు. తమరు అంతవరకు నాకు సాయంగా ఉండండి. నన్ను ఇలాగే రక్షిస్తూ ఉండండి. ఆ చిన్నమ్మ గారింట్లో గుడి స్తంభం వెనకాల నిలబడున్నదెవరు? అది కూడా మన పల్లెటూరు గాగ్రా చోలి కట్టుకుని. ఎవరో తెలుసుకొని తీరాలి. చూస్తే పోలా. అమ్మా దుర్గమ్మ, ఆమె మొహం కనిపించేలా చెయ్యమ్మా. ఎక్కడికి వెళ్ళుంటుంది ఇంతవరకు? ఇదిగో గులాబీ, ఆ శంకరుని ప్రశ్నలతో బాధించకు. ఇలా వచ్చాయి, మాలిష్కి టైం అయింది. అలాగే అమ్మగారు, వచ్చేస్తున్నాను. ఓహో, కొంగు వేసుకోవాల్సిన అవసరమేమొచ్చింది? ఓహో, మొహం మాత్రం కనిపించలేదు. పోన్లే, ఇప్పుడు ఈ ఆర్తి మొహం చూసే తీరుతుంది అసలు ఇంతకి నువ్వు ఎవరు అనేది. నా నుంచి తప్పించుకోవడం ఎవరితరం కాదు. గులాబీ, బోలా శంకర్ని నువ్వేం కోరుకున్నావు? అదేంటంటే అమ్మా, నేను పనులన్నీ బాగా చేసి ఈ ఇంట్లో మీ అందరి మనసులో గెలుచుకోవాలని ఆ బోలా శంకరుని కోరుకున్నాను.